దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఇదని ముందు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకు చూపిన మహా గొప్ప ధన్యతను బట్టి, భాగ్యాన్ని బట్టి మనం దేవునికి ఎంతగానో వందనస్తులమై ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగాన్ని దేవుని బిడ్డలారా మనం ధ్యానించుకుందాం. మా జీవము కలిగిన దేవా, జీవాధిపతి, మీకు కోట్ల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నా రాజా. దేవా, నన్ను మీ వాక్యము జుంటి తేనె దారుల కంటే మధురమైంది. మీ వాక్యము నాని స్తోత్రమయ్యా. మా యొక్క పాదములకు దీపము, మా త్రోవలకు వెలుగై ఉన్నది ప్రభువా. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని రాయబడింది. కనుక మీ మాటలు నన్ను మాకు అనుగ్రహించి మమ్మల్ని జీవింపజేస్తున్నందుకే మీకు వందనాలు. మీ మాటలు లేకపోతే మేము చనిపోతాం ప్రభువా. మీ మాటలు లేకపోతే మేము ఎండిపోతామయ్యా. కనుక మీరు మాట్లాడండి, విను చెవిని గ్రహించు హృదయం మాకు దయచేయండి. విన్న వాక్య ప్రకారం దేవ మా జీవితాన్ని సరి చేసుకుని చక్కపరుచుకొని వాక్యానుసారమైన జీవితం జీవించటకు కృప దయచేయని మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన శక్తి కలిగిన మహిమ గల నామంలో అడిగి వేడుకొని పొందుకున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, దైవ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 14వ అధ్యాయము 24వ వచనాన్ని నేటి దిన వాక్య ధ్యానంగా మనం చదువుకుందాం. అప్పటికా దోనె దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే యేసు ప్రభు మరి అరణ్యములో 3 దినముల కూడికలు ఏర్పాటు చేశారు. బహుజన సమూహము ఆ కూడికలకు వచ్చారు. అక్కడ ధారాళంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించి మరి వెళ్ళేటప్పుడు వారు ఆహారం లేకపోతే ఆకలితో వారు వెళ్తే మరి దారిలో సొమ్మసిల్లిపోతారని, బలహీనులై మూర్చిల్లిపోతారని వారికి భోజనాన్ని పెట్టి తృప్తిగా వారు భుజించిన తర్వాత వారిని పంపివేసి, అలాగే శిష్యులను కూడా మీరు త్వరగా అద్దరికి వెళ్ళండి అని దేని బిడ్డలారా వారిని కూడా బలవంత పెట్టి యేసు ప్రభు మరి కొండ మీద ప్రార్థించడానికి ఏకాంతంగా వెళ్ళాడని రాయబడింది. గమనించినట్లయితే మరి యేసయ్య చెప్పిన దాన్ని బట్టి శిష్యులు కూడా ఒక ధోనిలో బయలుదేరారు. అది సాయంకాల సమయం అని రాయబడింది. సాయంకాలమున శిష్యులను ఒక ధోనిలో పంపించి యేసయ్య ప్రార్థించడానికి ఏకాంతంగా వెళ్ళారు. ఇప్పుడు శిష్యులు ఒక ధోని తీసుకొని దేని బిడ్డలారా ఆ ధోనిలో వారు ప్రయాణం అవుతూ వెళ్తూ ఉన్నారు. మరి ఆ ధోని దరికి చాలా దూరంగా ఉందంట. చాలా దూరంగా ఆ ధోని దరికి ఉన్నందువల్ల, గాలి దానికి ఎదురైనందువల్ల, అలలు దాని మీద కొట్టబడుచు ఉన్నందువల్ల ధోని ముందుకు సాగలేకపోయింది. ధోని ముందుకు నడవలేకపోయింది. వారు కష్టపడి తెడ్లను వేయడం మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని మన ఆత్మీయ జీవితానికి మనం పోల్చుకున్నట్లయితే మన జీవితంలో కూడా దరికి దూరముగా ఉన్నప్పుడే గాలులు వేస్తుంటాయి. దరికి దూరముగా ఉన్నప్పుడే తుఫాన్లు వస్తూ ఉంటాయి. దరికి మనం దూరంగా ఉన్నప్పుడే మన జీవిత నావల మీద, మన జీవిత దోణెల మీద అలలు కొట్టబడుతూ ఉంటాయి. దరి ఎవరు అని మనం గమనిస్తే
మన యేసే. ఆయనే మన దరి, ఆయనే మన గురి. ఆయనకు సమీపంగా వెళ్ళడానికి మనం ప్రయాసపడుతూ ఉంటాం, ప్రయత్నిస్తూ ఉంటాం. అలాగూ ప్రయాసపడుతున్న సందర్భాలలో దేవుని బిడ్డలారా, మనము త్వరగా ఆయనకు సమీపంగా రావడానికి ప్రయత్నం చేయం. మనకు ఆయా విధమైన పనులు ఉంటాయి కదా, మనకు ఆయా విధమైన బాధ్యతలు ఉంటాయి కదా. కాబట్టి మనం నెమ్మదిగా యేసయ్య దగ్గరికి వెళ్ళొచ్చులే అని అనుకుంటూ యేసయ్యకు దూరంగా ఉంటూ ఉంటాం. దానిని బట్టి మన జీవితంలో అనేకమైన శ్రమలు, అనేకమైన శోధనలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన ఇరుకులు, అనేకమైన ఇక్కట్టులు దేవుని బిడ్డలారా మనల్ని చుట్టుముట్టడం మనం గమనించవచ్చు. ఒక వ్యక్తి యేసయ్యకు దగ్గరగా ఉంటే మరి శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని చూచి భయపడరు, వాటిని చూచి దిగులు పడరు. యేసయ్యకు దూరముగా ఉన్నట్లయితే వచ్చే అలలకు, వచ్చే గాలులకు భయపడిపోయి, అయ్యో యేసయ్య మనతో లేడే, ఈ ఇబ్బందుల్లో, ఇరుకుల్లో మనం ఏం చేయగలం, మనం ఎలా ముందుకు సాగగలమని భయపడుతూ ఉంటాం. అవును దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఈ యొక్క సమయంలో మన జీవితాల్లో ఎందుకు మరి గాలులు వస్తున్నాయి, ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి, ఎందుకు ఇరుకులు వస్తున్నాయి అని మనల్ని మనం పరిశీలించుకోవడానికి ఈ వాక్యము మనకు ఎంతగానో సహకరిస్తుంటుంది. చూడండి, దైవ గ్రంథంలో మార్కు సువార్త 5వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు చదువుదాం. వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగ్గానే అపవిత్రాత్మ పట్టినవాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడిను. వాడు సమాధుల్లో వాసం చేసేవాడు. సంకెళ్లతోనైనను ఎవడను వాణ్ణి బంధింపలేకపోయాను. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంఖ్యలను తుత్తునీలుగా చేసెను. కనుక ఎవడును వారిని సాధుపరచలేకపోయాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే 6వ వచనంలో వాడు దూరమున నుండి యేసును చూచి అని రాయబడింది. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అతను దయ్యముల చేత పీడించబడుతూ ఉన్నాడు. దేవునికి లేకపోతే యేసయ్యకు అతడు దూరంగా ఉన్నాడు అని చూస్తున్నాం. దూరము నుండి యేసును చూచి అని రాయబడింది. ఈ వ్యక్తి యొక్క జీవితంలో మరి యేసయ్యకు దూరంగా ఉన్నాడు కాబట్టి దయ్యములు అతన్ని పట్టి పీడిస్తున్నాయని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దయ్యములు లేకపోతే అపవిత్రాత్మలు అతన్ని పట్టినందువల్ల అతను సమాధుల్లోనే నివాసం చేసేవాడంట. ఇంట్లో ఎప్పుడు ఉండేవాడు కాదంట, సమాధుల్లోనే నివాసం చేస్తుండేవాడు. అంత మాత్రమే కాదు, ఎంతగానో అతన్ని సంఖ్యలతో బంధించడానికి ప్రయత్నం చేసినా సంఖ్యలు తుత్తునీలుగా చేసుకొని వాటిని తెంపివేసి దేవుని బిడ్డలారా పారిపోయేవాడంట. అంత మాత్రమే కాదు, రాళ్లు తీసుకొని తనను తాను గాయపరుచుకునేవాడంట. బట్టలు వేసుకునేవాడు కాదంట. దిగంబరిగా సమాధుల్లో తిరుగుతూ కేకలు వేస్తూ ఆ దారిన వచ్చేవారిని వెళ్ళేవారిని దేవుని బిడ్డలారా భయపెడుతూ ఉగ్రుడై రాళ్లు తీసుకుని వాళ్ళ మీద రువ్వడానికి ప్రయత్నం చేసేవాడు, భయపెట్టేవాడు. జీవితంలో ఏమాత్రం నెమ్మది లేదు. సంతోషం అంటే అసలు అతనికి తెలియదు, సమాధానం అంటే అసలే తెలియదు. అతనికి కేకలు వేయడమే తెలుసు.
తనను తాను గాయపరచుకోవడమే తెలుసు. సమాజంలో ప్రజలతో ఉండడం అతనికి తెలియదు. సమాధుల్లో నివసించేవాడు. దీనికి కారణం ఏంటని మనం గమనిస్తే ఇతను యేసుకు దూరంగా ఉన్నాడని చూస్తున్నాం. ఇది నెలలు కూడా దేవుని బిడ్డలారా, యేసయ్యకు దూరంగా ఉన్న జీవితాలను మనం గమనిస్తే ఖచ్చితంగా మరి ఇలానే ఉంటాయి. వారికి వారే హాని చేసుకునే వారిని మనం చూస్తున్నాం. అనవసరంగా కోపపడుతూ అనవసరంగా కేకలు వేసేవారిని మనం చూస్తూ ఉంటాం. బట్టలు కూడా పూర్తిగా శరీరాన్ని కప్పుకోవడానికి బట్టలు వేసుకోకుండా శరీరాన్ని చూపించడానికి బట్టలు వేసుకునేవారిని మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ దేనికి సాదృశ్యం అంటే వారు యేసయ్యకు దూరంగా ఉన్నారు అని దేవుని బిడ్డలారా మనకు అర్థమవుతుంది. యేసయ్యకు దగ్గరగా ఉన్న వారికి సమాధానం ఉంటుంది. యేసయ్యకు దగ్గరగా ఉన్న వారికి సంతోషం ఉంటుంది. యేసయ్యకు దగ్గరగా ఉన్న వారికి యేసయ్య ఎలా జీవిస్తున్నాడో అలా జీవించాలన్న ఆశ ఉంటుంది. నేటి దినాల్లో మానవులు మనం గమనించినట్లయితే మరి యేసయ్యకు దూరంగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఆ దోణేమో దరికి దూరంగా ఉన్నందువలన అలల చేత పట్టుబడింది. గాలులు దాని మీద విసురుతూ ఉన్నాయి. ఆ ప్రయాణం నెమ్మదిగా సమాధానంగా లేదు. కలవరంతో భయంతో మరి దరికి చేరగలమా అన్న అనుమానంతో ఉంటుంది. ఇక్కడున్న ఈ యొక్క అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి యేసయ్యకు దూరంగా ఉన్నందువలన తనను తాను గాయపరుచుకుంటున్నాడు. దేవుని బిడ్డలకు వస్త్రహీనుడిగా ఉంటూ ఉన్నాడు. సమాజంలో కాకుండా సమాధుల్లో జీవిస్తున్నాడు. ఎవరో ఇతన్ని గాయపరచడానికి బదులుగా తనను తానే గాయపరుచుకుంటున్నాడు. కేకలు వేస్తున్నాడు. ఒక చోట కూర్చునేవాడు కాదు, ఎప్పుడు పరిగెడుతూ ఉండేవాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అని అంటే దానికి కారణం ఒకటే, సింపుల్. మనం యేసయ్యకు దూరంగా ఉన్నామని అర్థం. మనం యేసయ్యకు దూరంగా ఉన్నాం. అందుకే దేవుని బిడ్డలారా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం దేవుని బిడ్డలారా. ఆ అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి వలె మనం ఎవరితోనూ సహవాసం చేయకుండా, లేకపోతే దేవుని యొక్క బిడ్డలతో, దైవ సేవకులతో, ప్రార్థించే వారితో, దేవుని ప్రేమించే వారితో సహవాసం చేయకుండా మరి లోకముతో, లోక సంబంధమైన వారితో చేస్తున్నాము అంటే మనం దేవునికి దూరంగా ఉన్నామని అర్థం. ఏమాత్రం మనం మేలు చేసుకోలేము. మనకు మనమే కీడు చేసుకునే వారంగా మారిపోతూ ఉంటాం. ఇక్కడ గమనించినట్లయితే అతడు యేసయ్యను దూరం నుండి చూచాడంట. కనుక దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం యేసుకు దగ్గరగా ఉన్నామా లేకపోతే యేసయ్యకు దూరంగా ఉన్నామా అనేది మనకే అర్థమవుతూ ఉంటుంది. కనుక ఈ యొక్క సమయంలో మనల్ని మనమే పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. మీరు ఆలోచించండి, అనవసరంగా ఎందుకు కోపం వస్తుంది? మనల్ని మనం ఎందుకు గాయపరుచుకుంటాం? శరీరాన్ని పూర్తిగా కప్పుకోకుండా ఎందుకు శరీరం కనబడేటట్టుగా వస్త్రాలు వేసుకుంటూ ఉంటాం? ఎందుకు సాటి వ్యక్తిని ప్రేమించలేకుండా పోతుంటాం? వీటన్నిటి కారణం ఒకటే, దేవునికి మనం దూరంగా ఉంటూ
సాతానుకు మనం సమీపంగా ఉంటూ ఉన్నాం. ఒకవేళ మనకు దాని యొక్క పర్యవసానం లేకపోతే దాని యొక్క ప్రతిఫలం, దాని యొక్క ఎఫెక్ట్ మనకిప్పుడు తెలియకపోవచ్చు. తర్వాత దినాల్లో మనం చాలా నష్టపోతుంది. తనను తాను గాయపరుచుకోవడం అంటే చూడండి, పాన్ పరాకులు, మావాలు, గుట్కాలు, త్రాగుడు, జూదము, వ్యభిచారము, జారత్వము, దొంగతనాలు, మోసాలు, ఇవన్నీ కూడా మనము యేసయ్యకు దూరంగా ఉండడం వలన మనకు మనం చేసుకునే హాని. కనుక దేవుని బిడ్డలారా మనం గమనించాలి. ఎవరు చెప్పినా, ఎంత చెప్పినా మనం వినం. కారణం మనం యేసయ్యకు దూరంగా ఉన్నాము. అవును దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి యేసయ్యకు దూరంగా ఉంటేనే తనకు తాను హాని తెచ్చుకుంటాడు. శరీరాన్ని కప్పుకోవడానికి వస్త్రాలు, కానీ నేటి దినాల్లో శరీరాన్ని చూపించుకునే వస్త్రాలను మనం సమాజంలో ప్రజలు వేసుకోవడం చూస్తూ ఉన్నాం. శరీరాన్ని ఎక్స్పోజ్ చేయడానికి సాతానే మనల్ని ప్రేరేపిస్తున్నాడు. మన దేవుడు ఎప్పుడు కూడా వస్త్రములతో మన శరీరాన్ని కప్పేవాడు. కానీ సాతాను అలా కాదు. వస్త్రములు లేకుండా ఎక్స్పోజ్ చేయించి, ఇతరులను ప్రేరేపించి, మన శరీరం ద్వారా ఇతరులను అపవిత్రపరుస్తూ, మన శరీరం ద్వారా ఇతరులను పాపంలో పడవేస్తూ, మనల్ని అలాగే ఎదుటి వ్యక్తిని కూడా పాడు చేయడానికి ఇప్పుడు సాతాను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కనుక దేవుని బిడ్డలమైన మనం గ్రహించాలి, యేసుకు మనం దూరంగా ఉన్నామా లేకపోతే దగ్గరగా ఉన్నామా. అతను ఆహారం తినేవాడు కాదంట. ఈ దినాల్లో కూడా ఆహారానికి బదులుగా త్రాగుడు ఉంటే చాలు, ఆహారానికి బదులుగా పాన్ పరాకులు, మావాలు, గుట్కాలు ఉంటే చాలు, ఆహారానికి బదులుగా శరీరాన్ని పాడు చేసే ఉంటే చాలు అన్నట్టుగా నేటి దినాల్లో ప్రజలు జీవించడం మనం చూస్తూ ఉన్నాం. మనకు వస్తున్నటువంటి జీతంలో ఎక్కువ శాతం ఆహారం కాని దాని కొరకు డబ్బులు ఖర్చు పెట్టడం నేటి దినాల్లో సమాజంలో మనం గమనించగలం. అందుకే తర్వాత దినాల్లో ఆరోగ్యం పాడైపోయి ఆహారం తినలేక ఆరోగ్యం క్షీణించిపోయి మానవుడు చనిపోవడం మనం చూస్తాం. ఇది వారికి వారి హాని చేసుకోవడం కదా. కనుక దేవుని బిడ్డలారా, యేసయ్యకు దూరంగా ఉంటే ఇలాంటి సాతాను సంబంధమైన అలలు, సాతాను సంబంధమైనటువంటి గాలులు మన యొక్క జీవిత నావను ముంచివేయడానికి ప్రయత్నం చేస్తుంటాయి. కనుకనే ఈ దినమందు మనం దేవుని యొక్క సన్నిధిలో పరీక్షించుకొని ప్రభువుకు దగ్గరగా సమీపంగా రావాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది అన్నమాట. తర్వాత యేసయ్య అతని దగ్గరికి వచ్చి అతనిలో ఉన్నటువంటి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టిన తర్వాత అతడు స్వస్థ చిత్తుడై దేవుని బిడ్డలారా బట్టలు వేసుకొని యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఉండడం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, 5వ అధ్యాయము 15వ వచనం మనం గమనించినట్లయితే, జనులు జరిగినది చూచి వెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకుని స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండుట చూచి భయపడిరి. దేవుని బిడ్డలారా, బట్టలు వేసుకుని ఎన్నో రోజులయ్యి, సమయం కరెక్ట్గా మనకు తెలియదు కానీ ఎన్నో మాసంలో అయి ఉండొచ్చు, లేదా ఎన్నో సంవత్సరాలు కూడా అయి ఉండొచ్చు. కానీ ప్రభు ఎప్పుడైతే అతన్ని స్వస్థపరిచాడు, ప్రభు ఎప్పుడైతే అతని దగ్గరగా వచ్చాడు, యేసయ్య ఎప్పుడైతే దేవుని బిడ్డలారా ఆ వ్యక్తికి దగ్గరగా వచ్చాడు, ఆ వ్యక్తి స్వస్థ చిత్తుడై బట్టలు వేసుకుని యేసయ్య పాదముల దగ్గర కూర్చొని ఉండడం మనం చూస్తూ ఉన్నాం. అప్పటి వరకు ఎప్పుడు కూర్చోలేదు అతను, అప్పటి వరకు బట్టలు వేసుకోలేదు అతను.
అప్పటి వరకు ఎప్పుడు కూడా మౌనంగా సమాధానంగా లేడు. ఎప్పుడైతే యేసయ్య దగ్గరకు వచ్చాడో, ఎప్పుడైతే అతను యేసయ్యకి దగ్గరగా వచ్చాడో జీవితం మారిపోయింది అన్నమాట. ఇప్పుడు ఉగ్రుడు కావట్లేదు, ఇప్పుడు కోపడట్లేదు, ఇప్పుడు రాళ్ళు తీసుకోవట్లేదు, ఇప్పుడు సమాధులకు పరిగెత్తట్లేదు. కారణం యేసయ్యకు దగ్గరగా ఉన్నాడు. మన జీవితాల్లో దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో మరి ఉద్యోగ స్థలాల్లో గొడవలు, కుటుంబంలో గొడవలు, వ్యక్తిగతంగా సమాధానం లేదు, వ్యక్తిగతంగా నెమ్మది లేదు, హ్యాపీగా సంతోషంగా ఈ దినాల్లో అనేక మంది వ్యక్తులు జీవించట్లేదు. కారణం యేసయ్యకు దూరంగా ఉన్నారు. అందుకే మానసికమైన వేదనలు, శారీరక రోగములు, ఆయా విధమైనటువంటి పనులలో నష్టాలు, ఆయా విధమైనటువంటి శోధనలు, భవిష్యత్తును గురించిన భయాలు, ఇవన్నీ కూడా మనిషిని పట్టి వేధిస్తూ ఉండడం మనం చూస్తాం. కానీ ఎప్పుడైతే ఈ వ్యక్తి యేసయ్యకి దగ్గరగా వచ్చాడు, యేసయ్య ఎప్పుడైతే ఆ వ్యక్తికి దగ్గరగా వచ్చాడో అతనిలోని అపవిత్రాత్మలు పోయి స్వస్థచిత్తుడై నెమ్మదిగా సమాధానంగా బట్టలు వేసుకుని యేసయ్య పాదాల దగ్గర కూర్చోవడం మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితం ఎలాగుంది? నెమ్మదిగా ఉండగలుగుతున్నామా? మన సర్వ శరీరాన్ని సరైనటువంటి వస్త్రాలతో కప్పుకోగలుగుతున్నామా? సాటి వ్యక్తులతో సమాధానంగా ఉండగలుగుతున్నామా? దేవుని యొక్క మందిరములో నివాసం చేయగలుగుతున్నామా? ఇవేవి మన జీవితంలో లేకపోతే మనం యేసయ్యకు దూరంగా ఉన్నామని అర్థం. కొన్నిసార్లు దేవుని సన్నిధి అంటే ఇష్టం లేకుండా పోతూ ఉంటుంది. లోకమే బాగుంటుంది అన్నట్టు అనిపిస్తుంది. ప్రార్థించడం ఇష్టం ఉండదు, దేవుని వాక్యం చదవడం ఇష్టం ఉండదు. దేవుని బిడ్డలారా, వీటికి కారణం ఒకటే, ప్రభువుకు మనం దూరంగా ఉన్నాము. మనము యేసయ్యకు దగ్గరగా రావాలి, యేసయ్యకు మనం సమీపంగా ఉండాలి. అప్పుడే మన జీవితంలో నెమ్మది, సమాధానం, సంతోషం, ఆరోగ్యం, ఆశీర్వాదం, విడుదల పొందగలం. మరో వాక్యాన్ని మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. దేవుని అనుసరిస్తూ మనం ఉన్నట్లయితే మనకు శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు ఉన్నప్పటికీ వాటిలో ఆనందం ఉంటుంది, వాటిలో సంతోషం ఉంటుంది, వాటిలో ధైర్యం ఉంటుంది. కారణం దేవుడు మనతో ఉన్నాడు, మనం దేవుని అనుసరిస్తున్నామని. కానీ దేవుని అనుసరింపక వేరొకని అనగా సాతాన్ని, లేకపోతే లోకాన్ని, పాపాన్ని మనం అనుసరించి జీవించినట్లయితే శ్రమలు విస్తరిస్తూ ఉంటాయి, కష్టాలు ఎక్కువ అవుతూ ఉంటాయి, కన్నీరు ఎక్కువ అవుతూ ఉంటుంది. ఏం చేయాలో మనకు అర్థం కాదు. ఇక ఈ బ్రతికెందుకు అన్న స్థితికి మనం వచ్చేస్తాం. ఈ దినాల్లో మనం ఎవరిని అనుసరిస్తున్నాం, ఎవరికి సమీపంగా ఉంటూ ఉన్నాం? ఒకవేళ ప్రభువును మనము అనుసరించకపోతే మన జీవితంలో శ్రమలు విస్తరిస్తూనే ఉంటాయి, ఎక్కువ అవుతూనే ఉంటాయి. చూడండి, 120వ కీర్తన. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. శ్రమలు వస్తాయి. దేవుని అనుసరించే వారికి, ప్రభువుకు సమీపంగా జీవించే వారికి ఇబ్బందులు, ఇరుకులు వస్తూ ఉంటాయి. కానీ దేవుని బిడ్డలారా, మనము ప్రభువుకు మొరపెడతాం. ప్రభు మనకు తోడుగా ఉంటాడు గనుక, ప్రభు మనకు సమీపంగా ఉన్నాడు గనుక ఆ శ్రమల్లో ప్రభువుకు మొర్రపెట్టి వాటి నుంచి విడుదల పొందుతాం. కానీ ప్రభువుకు దూరంగా ఉన్నట్లయితే, దరికి దూరంగా ఉన్నట్లయితే, యేసయ్యకు దూరంగా ఉన్నట్లయితే శ్రమలు విస్తరిస్తూ ఉంటాయి.
దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో మీరు గమనించి చూడండి, ప్రభువుకు దగ్గరగా ఉన్న వారి పరిస్థితులు, అలాగే ప్రభువుకు దూరంగా ఉన్న వారి పరిస్థితులు. వారికి చేతి నిండా డబ్బు ఉండొచ్చు, కానీ ప్రభువుకు సమీపంగా లేరు. కొంతమంది పేదవారు అయి ఉండొచ్చు, కానీ వారు ప్రభువుకు సమీపంగా ఉంటారు. ఉన్న కొద్దిలో ఎంతో సంతోషంగా హ్యాపీగా ఉండడం మనం చూస్తూ ఉంటాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ప్రభు ఈ దినమందు ఆయనకు సమీపంగా రమ్మని మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆ దోణి దరికి దూరముగా ఉన్నందువలన, గాలి దాని మీద విసురుతూ ఉన్నందువలన అలల చేత దోణి కొట్టబడుతూ ఉంది. అనేక మంది ఇలాంటి పరిస్థితుల్లోనే ఏం చేయాలో అర్థం కాక, దిక్కు తెలియక ఏం బిడ్డలారా ప్రభు పాద సన్నిధికి ప్రభువును ఆశ్రయించి రావడం మనం చూస్తూ ఉన్నాం. యేసయ్య లేకుండా దేవుని బిడ్డలారా మనం బ్రతకలేము. దేవుని సన్నిధి లేకుండా మనము దేవుని బిడ్డలారా సంతోషంగా జీవించలేము. అందుకే భక్తులు పాడే చూసారా, యేసు లేనిది నడువలేను, ఒక అడుగైనా వేయలేను. యేసు లేనిది నడువలేను, ఒక అడుగైనా వేయలేను. నడిపించు యేసయ్యా, నా అడుగులు తడబడకుండా. నడిపించు యేసయ్యా, నా అడుగులు తడబడకుండా. దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే యేసయ్య లేనిదే ఒక అడుగు కూడా వేయలేం. యేసయ్య లేనిది మనం నడవలేం. దేవుని బిడ్డ, యెహోవాను అనుసరింపక వేరొకరిని అనుసరించి వానికి శ్రమలు విస్తరించు. అదే దేవునితో ఉన్న వారికి శ్రమలు వచ్చినప్పుడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఈ దినాలలో ప్రభువుకు దగ్గరగా ఉంటున్నావా, ప్రభువుకు దూరంగా ఉంటున్నావా? మనకు తెలుసు, లూకా సువార్త 15వ అధ్యాయంలో మరి చిన్న కుమారుని గురించినటువంటి విషయాలు మనకు తెలుసు. 11వ వచనం నుంచి మనం గమనిస్తే చదవగలం. చిన్న కుమారుడు తనకు రావాల్సిన ఆస్తిలో భాగమంతా తీసుకుని దూరదేశానికి వెళ్ళిపోయాడని రాయబడింది. అతడు దూరదేశానికి వెళ్ళి ఆస్తినంతా పాడు చేసుకున్నాడు. ఆస్తి పాడవడం, ఆస్తి అంతా అయిపోవడం, కరువు రావడం ఒకేసారి జరిగింది. దేవుని బిడ్డలారా, శ్రమలు విస్తరించాయి. తినడానికి తిండి లేదు, ఇబ్బంది పడసాగాడు. కారణం, తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. పెద్ద కుమారుడు తండ్రికి దగ్గరగా ఉన్నాడు కనుక ఏ విధమైన శ్రమలు కానీ ఇబ్బందులు కానీ లేవు. చిన్న కుమారుడు ఆస్తి మీద ఉన్న నమ్మకంతో, డబ్బు మీద ఉన్న నమ్మకంతో దేవుని బిడ్డలారా దూరదేశం వెళ్ళిపోయాడు. ఈ దినాల్లో కూడా అనేక మంది జీవితాల్లో ఎందుకు ఇబ్బందులు, ఎందుకు శోధనలు, ఎందుకు శ్రమలు, ఎందుకు కరువులు, ఎందుకు వ్యాధులు, ఎందుకు మనశ్శాంతి లేని జీవితాలు? క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కారణం ఒకటే, ఆ దోణి దరికి దూరంగా ఉన్నట్టుగా, యెహోవాను అనుసరించకుండా వేరొకని అనుసరించినట్లుగా, ఈ చిన్న కుమారుడు తండ్రికి దూరంగా వెళ్ళినట్లుగా మనం కూడా యేసయ్యకు దూరంగా ఉండడమే కారణం. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన సర్వకృపానిధి, సంపదల గని, ఆరోగ్య ప్రదాత. ఆయనే అల్ఫా, ఆయనే ఒమేగా.
ఆయనే మొదటివాడు, ఆయనే కడపెట్టేవాడు. కనుక మనం దేని గురించి కూడా బాధ పడాల్సిన పని లేదు. ఆ ప్రభువుని విడిచి లోకంలో దేనినో అనుసరిస్తూ ఈ దినాల్లో శ్రమలు తెచ్చుకునే వారిని, బాధలు తెచ్చుకునే వారిని, ఇబ్బందులు పాలయ్యేవారిని మనం చూస్తాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడెప్పుడైతే నువ్వు దేవునికి దూరంగా వెళ్తావో అప్పుడంతా కూడా నష్టాలు, కష్టాలు, ఇబ్బందులు, శోధనలు, సమస్యలు, మనశ్శాంతి లేకపోవడం, ఆరోగ్యము క్షీణించిపోవడం, భవిష్యత్తు గురించి దిగులు పడడం, ఇవన్నీ వస్తూ ఉంటాయి. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుదాం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. నేను ఎవని యందు నిలిచిందును వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేని బిడ్డ యేసయ్య చెప్తున్నాడు, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. తీగ ద్రాక్షవల్లిలో నిలిచుంటేనే గాని అది మరి ఎలాగ ఫలించిందో, వేరుగా ఉండి మీరేం చేయలేరు. తీగ ద్రాక్షవల్లిలో ఉంటేనే ఫలిస్తుంది. ఆ ద్రాక్షవల్లిలో నుంచి తీగను మనం ఎప్పుడైతే నరుకుతామో, కట్ చేసి దూరం చేస్తామో, అది దేని బిడ్డలారా ఆటోమేటిక్గా ఎండిపోద్ది. దాని తర్వాత ఎండిపోయిన వాటిని మనుషులు పోగేసి అగ్నితో కాలుస్తారు అని వాక్యంలో రాయబడింది. అందుకే యేసయ్య అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు. దేవుని బిడ్డలారా, గొప్ప గొప్ప దేశాలు ఈరోజు కలవరపడ్డం మనం చూస్తాం. గొప్ప గొప్ప ప్రభుత్వాలు, గొప్ప గొప్ప రాజ్యాలు ఇబ్బందులు పాల్గొనడం మనం చూస్తాం. వారికున్న డబ్బు, వారికున్న బలము, దేవుని బిడ్డలు ఏవి కూడా వారిని కాపాడలేకపోతున్నాయి. అగ్రరాజ్యాలు అని చెప్పుకోబడుతున్నటువంటి రాజ్యాలు సహా దేవుని బిడ్డలారా ఈ బాధల్లో తల ఉంచుతున్నాయి. కారణం ఒకటే, దేవునికి దూరంగా ఉండడం, దేవునికి వేరుగా ఉండడం. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్గిలో పారవేతరు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించును. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు. దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే యేసయ్యలో ఉండటం వలన మనం బహుగా ఫలిస్తాం, ఫలములు ఇస్తాం, పచ్చగా ఉంటాం. నీటి కాలంలో ఎవరైనా నాటబడి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటారు అని 1వ కీర్తనలో కూడా మనం చదువుతాం. ఈ సింపుల్ విషయాన్ని నేడు దినాల్లో మానవుడు జరిగించలేక, ప్రభువుకు దగ్గరగా ఉండలేక, లోకానికి, పాపానికి, సాతానుకు దగ్గరగా వెళ్ళిపోతూ అనేకమైన నష్టాలు తెచ్చుకుంటున్నాడు, అనేకమైన బాధలకు గురవుతూ ఉన్నాడు. అందుకే ఆ దోణె దరికి దూరంగా ఉన్నందున, అలలు దాని మీద కొట్టబడుచు ఉన్నందున ఆ దోణె ప్రయాణం కొనసాగలేదని చూస్తాం. అయితే చక్కని మాట రాయబడింది అక్కడ. మరి 4వ జామున కరెక్ట్గా దోణె అలలతో కొట్టబడుతున్న సమయంలో, ఆ దోణి మీదకి గాలులు వీస్తున్న సమయంలో ప్రార్థిస్తున్న యేసయ్య సముద్రం మీద నడుస్తూ వారి దగ్గరికి రావడం మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమందు ఏ శ్రమలతో, ఏ కష్టములతో, ఏ కన్నీటితో
ఏ వ్యాధులతో ఏ బాధలతో నువ్వు ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుని బిడ్డ, నీ శ్రమలు చూస్తున్న దేవుడు నా యేసయ్య, నీ బాధలు చూస్తున్న ప్రభు నా యేసయ్య, నీ కన్నీటిని చూస్తున్న కరుణామయుడు నేను ప్రకటిస్తున్న యేసయ్య. ఆయన సమస్తం ఎరిగినవాడు. ఆ దినమందు అరణ్యములో హాగరు కన్నీటిని చూచిన దేవుడు, ఇష్మాయేలు ఏడుస్తున్న స్వరం విన్న దేవుడు. ఈ దినమందు కూడా నీ పరిస్థితులు చూచి నీకు దగ్గరగా వస్తున్న యేసయ్యను గుర్తించమని మరొకసారి దేవుడి వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఎన్నోసార్లు ఆయన దగ్గరకు వచ్చాడు, ఎన్నోసార్లు నిన్ను విడిపించాడు, ఎన్నోసార్లు నీ పరిస్థితులు మార్చాడు, ఎన్నోసార్లు నీ కన్నీళ్లు తుడిచాడు, ఎన్నోసార్లు దేవుని బిడ్డలారా నిన్ను హక్కుని చేర్చుకున్నాడు. కానీ అనేక సార్లు ఆయన ప్రేమను గుర్తించక, ఆయన కనికరమును గుర్తించక, ఆయన ప్రేమను త్రోసివేసి మరలా దేవునికి దూరంగా వెళ్ళిన పరిస్థితిని బట్టి ఈ దినమందు మరలా అలలు స్టార్ట్ అయ్యాయి, మరలా గాలులు స్టార్ట్ అయ్యాయి, మరలా శ్రమలు స్టార్ట్ అయ్యాయి, మరలా కన్నీరు ప్రారంభమైంది, మరలా వేదనలు ప్రారంభమయ్యాయి. ఎండిపోయావు. ప్రభువుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం దూరం కాకూడదు. ప్రభువుకు దూరంగా ఉండి మనం ఏం చేయలేం. దేవుడు ఏం చేయగలం ఒకసారి ఆలోచించండి. తాత్కాలికంగా డబ్బుతోనో, తాత్కాలికంగా శరీర సుఖములతోనో, తాత్కాలికంగా దేనితోనో కొంతసేపు సంతోషపడతావు అంతే. తర్వాత శ్రమలు విస్తరిస్తాయి, నువ్వేం చేయలేవు. కనుకనే యెహోవాను అనుసరింపక వేరొకను అనుసరించడానికి శ్రమలు విస్తరిస్తాయి. దరికి దూరంగా ఉంటే అలలు దూరం మీద కొడతాయి. తండ్రికి దూరంగా ఉంటే ఇబ్బందులు ప్రారంభమవుతాయి. ద్రాక్షవల్లిలో నుంచి వేరైపోతే ఎండిపోతాం. మీరు శోధనలో పడకుండా ఉన్నట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయమని వాక్యంలో యేసయ్య మనకు చెప్పడం చూస్తాం. ప్రార్థించే జీవితము ప్రభువుకు మనల్ని దగ్గరగా సమీపంగా చేరుస్తుంది. ప్రార్థన లేని జీవితము ప్రభు దగ్గర నుండి దూరంగా నిన్ను తీసుకెళ్ళిపోతుంది. ఎంతకాలం, ఎంత సమయం ఉన్న ప్రార్థనకు స్పెండ్ చేస్తున్నావు? ఎంతకాలం లోకంలో స్పెండ్ చేస్తున్నావు? దేని బిడ్డలారా, యేసయ్య పాద సన్నిధిలో సమయాన్ని ఖర్చు పెట్టేవారు ఎప్పుడు కూడా ఎండిపోరు. ఇక్కడ కూడా ఇందాక మనం చదువుకున్న 120 కీర్తన మొదటి వచనం, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు సహాయం చేశాను. దేని బిడ్డలారా, ప్రభువుకు దూరంగా ఉండి మనం ఏం చేయలేం. అనేక మంది అన్యులుగా ఉన్నవారు నేటి దినాల్లో ప్రభువుకు దగ్గరగా వస్తూ ఉన్నారు. నువ్వేమో ప్రభువుకు దూరం వెళ్ళిపోతున్నావు, ప్రభువుకు దూరం అవుతూ ఉన్నావు రోజు రోజుకి. అందుకే యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో రాయబడింది, మన పాపములు మనకును దేవునికి అడ్డముగా వచ్చుచున్నాయి. మనము పాపం చేసి దేని బిడ్డలారా ఈ లోకంలో జీవించే కొలది, లేకపోతే మనం అనుదినము పాపాలు చేస్తూ 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 ఉన్నంత కొలది దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. అందుకే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనాన్ని గమనించినట్లయితే, ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేడి చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఆ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని
ఇలాగూ చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, దూరస్థులైనటువంటి మనల్ని యేసుక్రీస్తు రక్తము ద్వారా క్రొత్త నిబంధన చేసి మనల్ని తండ్రితో ఐక్యపరిచాడు యేసయ్య. మనల్ని ఐక్యపరచడానికి శిలువలో తండ్రి అయిన దేవునికి ఆయన దూరం అవ్వాల్సి వచ్చింది. తండ్రి అయిన దేవుడు మనల్ని పట్టుకోవడానికి, మనల్ని సమీపస్తులుగా చేయడానికి యేసయ్యను చేయి విడవలసి వచ్చింది. అందుకే యేసయ్య శిలువలో నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని శిలువలో ఆర్తధ్వని చేయడం మనం చూస్తా ఉన్నాం. కారణం ఒకటి, దూరస్థులమైన మనల్ని సమీపస్తులుగా చేయడానికి యేసయ్య తన యావజ్జీవాన్ని దారపోసాడు. ఆఖరి రక్త పుట్టి వరకు మన కోసం కాచాడు దేవుని బిడ్డలారా. ఆ రక్తము చేత క్రొత్త నిబంధన చేసి మనల్ని తండ్రితో ఐక్యపరిచాడు. ఆత్మ సంబంధమైనటువంటి ఇశ్రాయేలీయులుగా మనల్ని మార్చాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులకు అలాగే ఆత్మ సంబంధమైనటువంటి ఇశ్రాయేలమైన మనకు దేవుని బిడ్డలారా మధ్యలో ఉన్న గోడను పడగొట్టి మన ఇద్దరిని ఐక్యపరిచాడు. ఇప్పుడు వారికి ఎలాగ వాగ్దానాలు స్వాస్థ్యంగా ఇచ్చాడో ప్రభు మనకు కూడా వాగ్దానాలు స్వాస్థ్యంగా ఇచ్చాడు. వారి దేవుడే మన దేవుడు, వారి వాగ్దానాలు మన వాగ్దానాలు, వారి పితరులు మన పితరులు. కనుక దేవుని బిడ్డలారా, ఈ దినాలలో మన జీవితాల్లో ఉన్నటువంటి శోధనలకు, శ్రమలకు, గాలులకు, ఇబ్బందులకు, ప్రతి సమస్యకు, ప్రతి కొరతకు, ప్రతి పేదరికానికి, ప్రతి వ్యాధి బాధలకు, ప్రతి ఆశీర్వాదం లేని జీవితానికి కారణం ఒకటే, మనము ప్రభువుకు దూరంగా ఉండడమే, దరికి దూరంగా ఉండడమే. అలాగే ఎంతో మందికి ప్రభు యొక్క రక్తం ద్వారా మనం సమీపస్థులమవుతాం. ప్రభు యొక్క రక్తం ద్వారా మనకు సమాధానం దొరుకుతుంది. ప్రభు యొక్క రక్తం ద్వారా మనకు విజయం దొరుకుతుంది. ప్రభు యొక్క రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ దొరుకుతుంది. ప్రభు యొక్క రక్తం ద్వారా ప్రతి సమస్య నుంచి మనకు విడుదల దొరుకుతుందన్న విషయం తెలియక ఎంతో మంది ఈ జీవితాన్ని మరి ఆత్మహత్యతో ముగించేస్తున్నారు. ఇక ఈ జీవితం వద్దు అని వెక్స్ అయిపోయి దేవుళ్ళారా ఆత్మహత్యకు పాల్పడేవారిని మనం చూస్తాం. కానీ ఇదన మందు దేవుళ్ళారా మనం ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రభు ఆయన గాయపడిన హస్తాలు చాపి ప్రేమతో మనం పిలుస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ మారనిది, ఆయన కనికరము దేవుని బిడ్డలను మారనిది. అనుదినము నూతనముగా మన ఎడ్ల ఆయనకు వాత్సల్యత పుడుతూ ఉంటుంది. కృపా ద్వారాలు ఇంకా తెరవబడి ఉన్నాయి. ఎంత ఘోరమైన పాపినైనా, ఎంత ఘోరమైనటువంటి వ్యక్తినైనా, ఎలాంటి శ్రమల సుడిగుండాల్లో చిక్కుకున్న వ్యక్తినైనా ప్రభు విడిపించగలిగిన శక్తివంతుడు. జీవితాలు మారా నుంచి మధురంగా మార్చగలిగిన దేవుడు, మహిమ నుంచి అధిక మహిమకు మనల్ని తీసుకెళ్ళగలిగిన దేవుడు. ఆ ప్రభుకు మన సమీపంగా వస్తే చాలు, దేవుని బిడ్డలారా పరిస్థితులన్నీ మారిపోతాయి. ఒక్క క్షణముతో, ఒక్క దెబ్బతో పరిస్థితులన్నీ మారిపోతాయి. చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన సంతోషంతో ప్రభు మనల్ని నింపుతాడు. ఈ రహస్యం అనేక మందికి తెలియక, ఈ యొక్క సువార్త సమాధానపరిచే సువార్తని తెలియక, ఈ సువార్తకు వ్యతిరేకంగా సువార్తను అడ్డుకునేవన్నీ కూడా మనం చూస్తాం. కానీ అనేకులు సువార్తకు లోబడేవారిని కూడా మనం చూస్తాం. సువార్తకు తమ జీవితాన్ని అప్పగించుకునేవారిని కూడా మనం చూస్తున్నాం. ప్రభు యొక్క ప్రేమకు దాసులయ్యేవారిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువుకు
వారి జీవితాల్లో సాక్షులుగా నిలబడి వారి జీవితాల్లో వచ్చిన ఆ శోధనలు, అలలు, ఆ తుఫాన్లకు వారి జీవిత నావ మునిగిపోకుండా ప్రభు ఎలా బ్రతికించి సాక్షులుగా నిలబెడుతున్నారు. అనేక సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఇంకా దరికి దూరంగా ఉండొద్దు అని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రభువును విడిచి వేరొకరిని అనుసరించొద్దు అని ప్రభువు హెచ్చరిస్తున్నాడు. తన్నింటిని విడిచి దూరంగా వెళ్ళిన నిన్ను మరలా తిరిగి రమ్మని ప్రేమతో నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నాకు వేరుగా ఉండి నువ్వేం చేయలేవు అని దేవుని బిడ్డలారా జరగబోయే పరిస్థితులను నీకు బయలుపరుస్తున్నాడు. నువ్వు ఎండిపోతావు నాకు వేరుగా ఉంటే, అదే నాలో ఉంటే నువ్వు ఫలిస్తావు అని ప్రభు నీతో ప్రేమపూర్వకంగా మాట్లాడుతున్నాడు. ప్రార్థనలు ప్రభుతో ఎంత సమయం గడుపుతున్నాం? వాక్య పఠనంలో ఎంతసేపు మనం చదువుతున్నాం? వాక్య పఠనం ఎంతసేపు చేస్తున్నాం? చాలా మందికి మందిరం దగ్గరే ఇల్లు ఉండడం ఇష్టం. అది తప్పు కాదు. కానీ ప్రభువుకు దగ్గరగా ఉన్నావా? మందిరకు దగ్గరగా ఉన్నావు ఓకే, కానీ ప్రభువుకు దగ్గరగా ఉన్నావా? పాస్టర్ గారికి దగ్గరగా ఉన్నావు, మంచిదే. ప్రభువుకు దగ్గరగా ఉన్నావా? ఆత్మీయులకు దగ్గరగా ఉన్నావు, మంచిదే. కానీ యేసయ్యకు దగ్గరగా ఉన్నావా? నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. యెహోవాను అనుసరింపక వేరొకరు అనుసరించి వానికి శ్రమలు విస్తరించు. ఆ ధోని దరికి దూరంగా ఉన్నందువలన గాలులు ఆ యొక్క ధోని మీద బలంగా వేస్తూ ఉన్నాయి. అలల చేత ధోని కొట్టబడుతూ ఉంది. ప్రేమ కలిగిన యేసయ్య 4వ జామున వారి దగ్గరికి వచ్చాడు. దేని బిడ్డలారా, వారి విరోధంగా లేచిన గాలులను, తుఫాలను గద్దించి వారి జీవితాల్లో గొప్ప నెమ్మదిని, సమాధానం ఇచ్చారు. వారు చేరవలసిన గమ్యము చేరారు. తుఫాన్ల నుంచి, అలల నుంచి తప్పించబడ్డారు. వారి ప్రయాణం సుఖమయమైంది. కారణం యేసయ్య వచ్చాడు. ఈ సమయంలో కూడా మన జీవితాలను ప్రభువుకు అప్పగించుకుందాం, పశ్చాత్తాపడదాం. దేవుని బిడ్డలారా, పశ్చాత్తాపడితే క్షమించి ప్రభు మన తండ్రి. పశ్చాత్తాపడి ప్రభు వైపు చూద్దాం. చిన్న పాట పాడుకుంటుండగా మనం సిద్ధపడదాం. నీదు బిడ్డగానే పెరిగి నీ ప్రేమను చూడలేకపోయాను. నే చూచిన ఈ లోకం నన్నెంతో మురిపించింది. నీ బంధం తెంచుకొని దూరానికి పరుగెత్తాను. నే నమ్మిన ఈ లోకం శోకమునే చూపించింది. లోకం నాదేనని నిన్ను విడిచను. ఘోర పాపిని నేను, యోగ్యత లేదు. ఓ మోసపోయి తిరిగి వచ్చాను. నీ ప్రేమను కోరి తిరిగి వచ్చాను. ఓ నా తండ్రి, నన్ను మన్నించు. నీ కన్నా ప్రేమించేవారెవరు? ఓ నా తండ్రి, నన్ను మన్నించు. నీ కన్నా ప్రేమించేవారెవరు?
ప్రార్థన చేసుకుందాం దేవుని బిడ్డలారా. మా జీవము కలిగిన దేవా, జీవాధిపతి మీకు వందనాలు. నిజమే ప్రభువా, బైబిల్ గ్రంథం అంతా మేము గమనించినప్పుడు మీకు సమీపంగా ఉన్నవారేమో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నారు. ఆకు వాడక తమ కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నారు. కానీ మీకు దూరంగా వెళ్ళిన వారు, మిమ్మల్ని విడిచిపెట్టిన వారు, లోకంతో స్నేహం చేసిన వారు, లోక సంబంధమైనటువంటి జీవితాన్ని గడిపిన వారు, వారి యొక్క ముగింపు చాలా భయంకరంగా, దయనీయంగా ఉండడం మేము చూస్తున్నాం ప్రభా. నేటి దినాల్లో కూడా అనేక మందిని, మీకు సమీపంగా ఉన్నవారిని, మీకు దూరంగా ఉన్నవారిని చూస్తూ ఉన్నాం. దేవ, సమీపంగా ఉన్న వారి జీవితాలు ఎలాగో దీవించబడ్డాయి, మీకు దూరంగా ఉన్న వారి జీవితాలు ఎలాగో శాపగ్రస్తంగా మారుతున్నాయి మేము చూస్తున్నాం. దేవా, కనికరించండి అయ్యా. శ్రేష్టమైనటువంటి మాటల ద్వారా నాతో మాతో మాట్లాడారు మీకు వందనాలు. ఆ దోణి దరికి దూరంగా ఉన్నందువల్ల ఆ దోణి మీద గాలులు వీచాయి, అలల చేత దోణి కొట్టబడిందయ్యా. మా జీవితాల్లో కూడా మీకు దూరంగా ఉన్నంతసేపు ఏం కూడా సాధించలేము, దేన్ని కూడా సాధించలేమయ్యా. అన్ని అపజయాలే, అన్ని దేవా, అన్ని మేము ఓటమి పాలయ్యేవారమే. కనుక గ్రహించి మీ సన్నిధికి వస్తున్నాము. పరిశుద్ధపరచండి. మీ మాటలు విని పశ్చాత్తాపడి చిన్న కుమారుని వలె అయ్యా వారి నిజ జీవితాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి తిరిగి వస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఈ వర్తమానం ద్వారా వేల కొలది ప్రజల జీవితాల్లో క్రియ జరిగించమని ప్రార్థిస్తాం. ప్రత్యేకంగా యవన బిడ్డల్లో క్రియ జరిగించమని ప్రార్థిస్తాం. ప్రత్యేకంగా వెనకబడుతున్న విశ్వాసుల్లో క్రియ జరిగించమని ప్రార్థిస్తాం. దూరం అయిపోయినటువంటి వ్యక్తులతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తాం. యెహోవాను అనుసరింపక వేరొకరు అనుసరించడానికి శ్రమలు విస్తరించమని రాయండి అయ్యా. విస్తరించుతాయి, తక్కువ ఎక్కువ అవుతూనే ఉంటాయి. గ్రహించి కృపను దయచేయండి. మీ బాధ సన్నిధికి వస్తున్నాం ప్రభువా. మన్నించండి, క్షమించండి, పరిశుద్ధపరచండి, యేసే రక్తంతో కడగండి తండ్రి. దేవునితో సమాధానపరచండి ప్రభువా. దయా కనికరించండి, శుద్ధీకరించండి, ఈ పరిశుద్ధ రక్తంతో కడగమని ప్రార్థిస్తాం. ఎవరు కూడా మీకు దూరం అవడం మీకు ఇష్టం లేదయ్యా. నా యొద్దకు వచ్చేవారు నేను ఎంత మాత్రం త్రోసివేయనని చెప్పావయ్యా. కృపతో జ్ఞాపకం చేసుకుని మీకు సమీపంగా రావడానికి ప్రతి బిడ్డకు క్రియ జరిగించండి. ఈ వర్తమానం ద్వారా ప్రతి బిడ్డలో కార్యం జరిగించమని ప్రార్థిస్తాం. దేవా, సహాయించండి అయ్యా, సహాయం చేయండి. గొప్ప నామమును మేము తెచ్చుకోండి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తాం. యేసుక్రీస్తు అత్యున్నతమైన శ్రేష్టమైన మహిమగల నామములో అడిగి వేడుకొని పొందుకొని నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా దేవుని బిడ్డలారా, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని మీ ఆప్తులకు, స్నేహితులకు పరిచయం చేయండి. మరి సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా ఈ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఎప్పటికప్పుడు వర్తమానాలు వినడానికి అది చాలా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ స్నేహితులకు పరిచయం చేయడం మర్చిపోవద్దు. ప్రభువు మిమ్మల్ని అపరిమితముగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.